హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రైజ్ యాక్షన్ పాత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంట్రాడే లేదా స్కాల్పింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్లో చాలామంది ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? 1 మినిట్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేయగానే చార్ట్ అంతా నాయిస్లా కనిపిస్తుంది. ఎక్కడ బై చేయాలో ఎక్కడ సెల్ చేయాలో అస్సలు అర్థం కాదు. అదే 5 మినిట్స్ లేదా 15 మినిట్స్ చార్టులో సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయడం వేరు. కానీ లైవ్ మార్కెట్లో క్విక్ ఎంట్రీలు ఎగ్జిట్ల కోసం 1 మినిట్ చార్టుపై పర్ఫెక్ట్ లెవెల్స్ మార్కు చేయడం వేరు. ఈరోజు ఈ వీడియోలో ప్రొఫెషనల్స్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ కాకుండా జోన్స్ ఎలా డ్రా చేస్తారు, ఫేక్ బ్రేక్అవుట్స్ నుండి ఎలా తప్పుకుంటారు, మరియు కేవలం ప్రైజ్ యాక్షన్ చూసి రివర్సల్ ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేస్తారు, స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ గా చూద్దాం. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సరే, మనం చార్ట్ మీద జోన్స్ గీయడం నేర్చుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. బిగినర్స్ చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే 1 మినిట్ చార్ట్ ఓపెన్ చేసి ప్రతి చిన్న స్వింగ్ దగ్గర ఒక లైన్ గీసేస్తారు. దీనివల్ల చార్ట్ మొత్తం లైన్లతో నిండిపోయి అసలు ప్రైజ్ యాక్షన్ కనిపించకుండా కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. గుర్తుంచుకోండి, 1 మినిట్ టైం ఫ్రేమ్ అనేది చాలా వొలటిల్ గా ఉంటుంది. ఇక్కడ ప్రతి 60 సెకండ్లకు ఒక కొత్త క్యాండిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు సింగిల్ లైన్స్ డ్రా చేస్తే మార్కెట్ ఆ లైన్ని చాలా ఈజీగా బ్రేక్ చేసి మీ స్టాప్ లాస్లను హిట్ చేస్తుంది. కాబట్టి మనం సింగిల్ లైన్స్ కాకుండా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ని డ్రా చేయడం నేర్చుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ట్రేడర్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలోని అత్యంత ముఖ్యమైన టాపిక్లోకి వచ్చాం. ఇక్కడ మనం జోన్స్ని బ్లైండ్గా గీయకూడదు. 1 మినిట్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ని మనం 2 రకాలుగా డ్రా చేసుకుంటాం. ఈ డిఫరెన్స్ తెలియకపోతే మార్కెట్లో ఈజీగా ట్రాప్ అయిపోతాం. మొదటిది మేజర్ షార్ప్ రివర్సల్ జోన్స్. అంటే మార్కెట్ ఒకవైపు చాలా వేగంగా వెళ్తూ సడన్ గా ఏ పాయింట్ దగ్గరైతే షార్ప్ రిజెక్షన్ లేదా స్ట్రాంగ్ బౌన్స్ తీసుకొని వి షేప్ లో రివర్స్ అయిపోతుందో ఆ పాయింట్స్ మనకు మేజర్ జోన్స్ అవుతాయి. ఇక్కడ ఒకే ఒక టచ్ పాయింట్ ఉన్నా సరే అది చాలా పవర్ఫుల్. ఎందుకంటే అంత పెద్ద క్యాండిల్స్ వేగంగా పడుతున్నప్పుడు లేదా పెరుగుతున్నప్పుడు మార్కెట్ను ఆపి రివర్స్ చేశారంటే అక్కడ బిగ్ ప్లేయర్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ యొక్క భారీ ఆర్డర్స్ ఉన్నాయని అర్థం. 1 మినిట్ చార్టులో అవి మనకు అత్యంత కీలకమైన లెవెల్స్. ఇక రెండో రకం ఇంట్రా స్వింగ్ టచ్ పాయింట్స్ జోన్స్. ఇవి మార్కెట్ యొక్క పెద్ద స్వింగ్స్ మధ్యలో ఫామ్ అవుతాయి. మార్కెట్ ఒకే రేంజ్లో లేదా ఒకే ట్రెండ్లో వెళ్తున్నప్పుడు స్వింగ్స్ మధ్యలో ధర ఎన్నిసార్లు ఒకే లెవెల్ను టచ్ చేసి రివర్స్ అయితే అంత బెస్ట్ అని అర్థం. ఇక్కడ మనకు కనీసం 2 లేదా అంతకంటే ఎక్కువ టచ్ పాయింట్స్ ఉంటే చాలా బెటర్. ధర పదే పదే ఆ జోన్ను రెస్పెక్ట్ చేస్తూ టచ్ చేసి వెళ్తుంటే అది ఒక స్ట్రాంగ్ ఇంటర్మీడియట్ లెవెల్గా మారుతుంది. ఇప్పుడు మనం రియల్ మార్కెట్లో సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ జోన్స్ని ఎలా డ్రా చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రెజెంట్ డే అంటే ఈరోజు ట్రేడింగ్ కోసం మనం ప్రీవియస్గా 3 డేస్ జోన్స్ని డ్రా చేసుకుంటే చాలా బెటర్. చూడండి, ఇక్కడ మనం నిన్నటి ట్రేడింగ్ డే రోజు సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ జోన్స్ డ్రా చేస్తే అవి ఈ రోజు మార్కెట్ వాటిని ఎలా బేస్ చేసుకొని ఎలా బిహేవ్ చేసిందో ఇప్పుడు మనం చూద్దాం. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మేజర్ జోన్స్ ని డ్రా చేసుకొని దాని తర్వాత ఇంటర్నల్ సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ జోన్స్ ని డ్రా చేసుకుంటాను. అదే మనకి బెస్ట్ పద్ధతి. ఫస్ట్ ఇక్కడ చూడండి, మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ని డ్రా చేస్తాను. డే ఓపెనింగ్ లో మనకి లోవెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది. అందుకని నేను రెక్టాంగిల్ టూల్ తీసుకొని దాన్ని రైట్ సైడ్ కి ఎక్స్టెండ్ చేస్తున్నాను. అలాగే నేను ఈ రెక్టాంగిల్ టూల్ యొక్క మిడిల్ లైన్ ని కూడా ఎనేబుల్ చేశాను. నేను ఇక్కడ కింద ఉన్న విక్కుని బేస్ చేసుకొని జోన్ ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ రూల్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా గానీ జోన్ ని డ్రా చేసేటప్పుడు అక్కడ క్యాండిల్ లేదా విక్కు చిన్నగా ఉంటే వాటిని మొత్తంగా కలుపుతూ డ్రా చేయండి. ఒకవేళ మార్కెట్ వొలటిలిటీ వల్ల విక్స్ ని అలాగే క్యాండిల్స్ ని చాలా పెద్దగా ఫామ్ చేస్తే క్యాండిల్ అలాగే విక్కుని మొత్తం కవర్ చేస్తూ పెద్ద బాక్స్ డ్రా చేయకండి. అలా చేస్తే జోన్ చాలా పెద్దదైపోతుంది. కొంచెం నార్మల్ సైజులో డ్రా చేసుకోండి. మరీ అంత పెద్దగా కాదు, మరీ అంత చిన్నగా కాదు, మీడియం సైజులో డ్రా చేసుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, దాని తర్వాత నేను పైన ఉన్న రెసిస్టెన్స్ జోన్స్ ని డ్రా చేశాను.
ఇది కూడా మనకి మేజర్ రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. ప్రైస్ మనకి మధ్యలో ఒక సపోర్ట్ జోన్ ని అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకి ఎంత పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ అలాగే బ్లూ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయో. అందుకని ఇది మనకి మేజర్ సపోర్ట్ జోన్ లాగా బిహేవ్ చేస్తుంది. మేజర్ సపోర్ట్ జోన్ తర్వాత నేను ఇంటర్నల్ సపోర్ట్ జోన్ అయితే డ్రా చేస్తాను. దాని తర్వాత నేను ఇక్కడ కింద వైపు మరొక ఇంటర్నల్ సపోర్ట్ జోన్ ని అయితే డ్రా చేశాను. చూడండి ఇక్కడ ఇంటర్నల్ జోన్ అవ్వడానికి ఇక్కడ కరెక్ట్ గా 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక పాయింట్ ఉంది, అలాగే మనకి రైట్ సైడ్ లో కూడా ఒక పాయింట్ ఉంది. ఆ 2 పాయింట్స్ ని ప్రైస్ కరెక్ట్ గా టచ్ చేసింది. ఈ విధంగా సెకండ్ టైం ప్రైస్ ఈ జోన్ ని టచ్ చేయడం వల్ల అది మనకి ఇంపార్టెంట్ ఇంటర్నల్ జోన్ అవుతుంది. చూద్దాం నెక్స్ట్ డే ఈ సపోర్ట్ జోన్ ని అలాగే రెసిస్టెన్స్ జోన్లను ప్రైస్ ఎలా రెస్పెక్ట్ చేస్తుందో. చూడండి నేను ఇక్కడ ఇప్పుడు నిదానంగా చార్ట్ని అయితే ముందుకు మూవ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రైస్ ఇక్కడ మనం డ్రా చేసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ దగ్గర ఈ రోజు అయితే చాలా బాగా రెస్పెక్ట్ చేసింది. ఇలా మీరు జోన్స్ ముందే డ్రా చేసుకొని పెట్టుకుంటే మార్కెట్లో ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ మరియు సపోర్ట్ జోన్స్ ఉన్నాయో మీకు ముందే తెలుస్తుంది. అప్పుడు మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు కొంచెం అలర్ట్ అవ్వచ్చు. ఇక్కడైతే మనకి ఇంకా నెక్స్ట్ డే కి కొత్త జోన్స్ డ్రా చేసే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రైస్ అనేది కరెక్ట్ గా మనం డ్రా చేసుకున్న ప్రీవియస్ జోన్స్ దగ్గరే పర్ఫెక్ట్ గా రెస్పెక్ట్ చేసింది. 2 రోజుల చార్ట్ ని కంపేర్ చేసి చూస్తే ఎంత పర్ఫెక్ట్ గా సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ జోన్స్ ని ప్రైస్ రెస్పెక్ట్ చేసిందో చూడండి. ఇక్కడ నేను ఒక ఇంటర్నల్ జోన్ ని డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి దీనికి సంబంధించి 3 టచ్ పాయింట్స్ ఉన్నాయి. అది కూడా కాక ప్రైస్ ఈ పాయింట్ ని టచ్ చేసి సెకండ్ టైం చూడండి ఎంత భారీగా సెల్ వచ్చిందో. ఈ రోజు అయితే మనం కొత్తగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ని డ్రా చేసే అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ గా 3 డేస్ కి సంబంధించిన జోన్స్ చార్ట్ మీద ఉన్నాయి కాబట్టి వాటితోనే సరిపోతుంది. ఒకవేళ మీరు నెక్స్ట్ డే కోసం కొత్త జోన్స్ ని డ్రా చేయాలి అనుకుంటే ఒక ఇంపార్టెంట్ రూల్ ఫాలో అవ్వండి. మనం ఫస్ట్ లో డ్రా చేసుకున్న పాత జోన్స్ అయితే డిలీట్ చేయండి. అది ఎలా వర్క్ అవ్వాలంటే ఫీఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా వర్క్ అవ్వాలి. అంటే మనకి ఏ జోన్ ని అయితే మనం ఫస్ట్ డ్రా చేశామో అంటే పాత రోజులకు సంబంధించినవి ఆ జోన్స్ ని ఫస్ట్ డిలీట్ చేయాలి. కొత్త జోన్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఖచ్చితంగా మీరు ఈ రోజు ట్రేడింగ్ కోసం ప్రీవియస్ 3 డేస్ కి సంబంధించిన జోన్స్ ని మాత్రమే డ్రా చేయండి. ఇది అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ మీరు నెక్స్ట్ డే కోసం జోన్స్ ని డ్రా చేసి పెట్టుకున్నారు. కానీ ఇక్కడ చూడండి ప్రైస్ మీరు అనుకున్న దానికంటే చాలా పైన అంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది. అందుకని మీరు ఇక్కడ జోన్స్ లేవు కదా అని డ్రా చేసుకోకుండా ఖాళీగా ఉండకూడదు. ప్రైస్ ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడ ప్రీవియస్ గా ఏ రోజు మార్కెట్ ట్రేడ్ అయ్యిందో అంత బ్యాక్ కి అంటే హిస్టరీలోకి వెళ్ళి మీరు అక్కడ జోన్స్ ని డ్రా చేయాలి. మీరు బ్లైండ్ గా ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది ఏంటంటే మీరు ట్రేడ్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా అక్కడ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ జోన్స్ ఉందా లేదా అని మీరు ముందే తెలుసుకోవాలి. అలా మీరు తెలుసుకోవాలంటే మీరు చార్ట్ ని లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేసి చూడాలి. హిస్టరీలో ప్రైస్ అక్కడ ఎలా బిహేవ్ చేసిందో లెఫ్ట్ సైడ్ చూసి జోన్స్ ని డ్రా చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ లెఫ్ట్ సైడ్ జోన్స్ ని బేస్ చేసుకొని ఎంత పర్ఫెక్ట్ గా ఈ రోజు రెస్పెక్ట్ చేసిందో. సో ఫ్రెండ్స్, మీరు ఈ చార్ట్ ని ఇప్పుడు చూస్తే చాలా నాయిసీగా ఉంటుంది. అందుకే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో మనకి ప్రతి చిన్న పుల్ బ్యాక్ ని కూడా మార్కెట్ ఒక మేజర్ లేదా ఇంటర్నల్ జోన్ లాగా ఫామ్ చేస్తుంది. అందుకే ఫ్రెండ్స్ నేను చెప్పేది, ఒకవేళ మీరు 5 మినిట్స్ లో జోన్స్ ని డ్రా చేసుకుంటే మీకు ఇంత నాయిస్ గా మార్కెట్ అయితే కనిపించదు. కానీ 1 మినిట్ లో ట్రేడ్ లేదా స్కాల్పింగ్ చేసేటప్పుడు ఈ నాయిస్ ని తట్టుకొని పర్ఫెక్ట్ జోన్స్ డ్రా చేయాలి అంటే నేను చెప్పిన ఈ రూల్స్ పాటించాల్సిందే. మీకు ఇంకా ఈ టాపిక్ పైన వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి. ఈ టాపిక్ పైన ఓన్లీ చార్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వీడియో చేస్తాను. మీరు కూడా ఇలాగే జోన్స్ ని డ్రా చేయండి. డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ట్రేడర్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్ కంటెంట్ కోసం మన ప్రైజ్ యాక్షన్ పాత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.